నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే లావా అగ్ని 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు లావా అగ్ని 4. సో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైర్ ఫర్ మోర్ అని ఉంది. సో మెయిన్ కట్అవుట్ బాగుంది, కెమెరా కట్అవుట్ క్యాప్సూల్ లాగా కనిపిస్తుంది, రెండు కళ్ళ లాగానే. హైలైట్ అయితే ఇంతకుముందు చూపించారు, మంచి హైలైట్తో పాటు వస్తుంది, అల్యూమినియం బాడీతో పాటు కూడా వస్తుంది, మంచి యూఐ ఎక్స్పీరియన్స్తో పాటు కూడా వస్తుంది, మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ మంచి ఫీచర్స్ ఉన్నాయి. కమింగ్ టు ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. 2 కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. అండ్ కింద చూసుకుంటే వాయు ఏఐ ఉంది. అది అసిస్టెన్స్ అనమాట, అడాప్టర్ అండ్ అసిస్టెన్స్ వస్తుంది. కొంచెం డాగ్ లాగా ఉంది, పిల్లిది కూడా ఉన్నట్టు అన్నారు. అండ్ ఇక టీచర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. మోస్ట్లీ ఏ ఎక్కువ కేటగిరీ చేసారు. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ LPDDR5 ఎక్స్ట్రా UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. సో గేమింగ్ కాడ మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఈ గేమింగ్ ఈ హీట్ ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ సాల్వ్ చేసి కూలింగ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వస్తుంది. హీట్ ఈజీగా డిసిపేట్ అవుతాం మనం. సో బాగుంది. కెమెరాస్ కూడా బాగున్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 4K 60 FPS రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ అంత మంచిగా ఉంది. కన్నా ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ ప్రైస్ ప్రకారం కూడా చూసుకుంటే 25,000 రూపీస్ ఉంది. సో మంచి ఫీచర్స్ వస్తున్నాయి. సో అక్కడికి నేనైతే ఏం చెప్పలేను. సో డ్రాబ్యాక్స్ అంటే నాకు పెద్దగా ఏమనిపించలే. ఓఎస్కి సంబంధించిన డ్రాబ్యాక్స్ ఉన్నట్టునే మేబీ ఆబ్వియస్గా లావాల బ్రాండ్స్ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయలేను. కానీ వీళ్ళు అప్డేట్స్ ఏవైతే నేను లిమిటెడ్గా ఉంటాయి, అదొకటైతే నేను చెక్ చేసినాను. అండ్ మేజర్గా అయితే ఏమి అనిపించలేదు నాకు. మైనస్లు అంటే ఆబ్వియస్గా క్లీన్ యూఐతో పాటు కూడా వస్తారు. అండ్ మోస్ట్లీ ప్రతి వాళ్ళ లాభం మొబైల్స్లో కూడా హోమ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి పర్లేదు. ఇన్ కేస్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే మీకు కార్డ్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. అమెజాన్ పే లెటర్ ఫీచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డెబిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లైస్ పర్చేస్ చేసుకుని ఒక రికమెండేషన్ చేస్తాను. స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే బాగానే ఉంది. మరి ఇండియన్ బ్రాండ్ నుంచి ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే లావాల అగ్ని సిరీస్ బాగుంటుంది. అగ్ని సిరీస్ లాస్ట్ టైం డిఫరెంట్గా ఉండే, ఈసారి కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి బాగానే ఉంది. కొంతమందికి అనుకోవచ్చు నా ప్రైస్ ఎక్కువ కదా అంటే ఓకే, ప్రాబ్లం లేదు. ప్రైస్ తక్కువైనప్పుడు లేకపోతే సేల్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు ఒక అడ్వైజ్ అయితే ఇస్తాను. సరే, ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా గట్టి కాంపిటీషన్ ఉందా అంటే ఎస్బీఐ మంచి కాంపిటీషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి ఉందన్నమాట. సో వివో వాళ్ళ T4 5G స్మార్ట్ ఫోన్ ఉంది. 12GB RAM, 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్. ఇక్కడ దీంట్లో స్పెషాలిటీ అయితే బ్యాటరీ 7300 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఇది నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళు ఉంచబట్ట. సో నథింగ్ ఫోన్ 3A ఇది 25,000కి ఉంది. బేస్ మోడలే. మనకు అందరూ తెలిసిందే, గ్లైఫర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ P4 Pro 5G. ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సోనీ వాళ్ళ ఐఎంఎక్స్ కెమెరా వస్తుంది. 4K 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే తక్కువ ప్రైస్ ఎక్కువ వస్తుంది, 8GB RAM వేరియంట్. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ OnePlus Nord CE5 అనమాట, OnePlus నుంచి. సో ఇక్కడ కూడా పెద్ద బ్యాటరీ వస్తుంది, 7000 mAh బ్యాటరీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే సేమ్ ప్రాసెసర్ మీడియాటెక్ 8350 ప్రాసెసర్ ఇక్కడ కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే IQ నుంచి అన్నమాట. సో IQ Neo 10R 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. మీరు వేరే ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ 25,000కి వస్తుంది. సో IQ వల్ల మనకు అంతా తెలిసిందిగా గేమింగ్ సెట్టింగ్ స్మార్ట్ ఫోన్. బ్యాటరీ 6400 mAh బ్యాటరీ, 90 FPS దాకా గేమ్ ప్లే తీసుకోవచ్చు అని చెప్తారు. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే కొన్ని స్మార్ట్ ఫోన్స్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, కొన్ని స్మార్ట్ ఫోన్స్లో బ్యాటరీ మన లావా అగ్ని 5G కంటే బెటర్ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉందన్నమాట. సో ఇన్కేస్ ఒకవేళ గిట్ల మీరు తీసుకోవాలంటే యూఐ అండ్ క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ మన ఇండియన్ బ్రాండ్ కావాలంటే మాత్రం లావా అగ్ని 5G స్మార్ట్ ఫోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటాను. లేదన్నా నాకు ఇంకా తక్కువ కావాలంటే మాత్రమే ఒకటే అడ్వైస్, సేల్స్ వచ్చినాక అఫీషియల్ సేల్స్ వస్తాయి, ఆఫర్స్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు తీసుకోమనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ చెప్పినాను. మీరు ఏమైనా కంపారిజన్ చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో తీసుకొస్తాను 2-3 డేస్లో. ఈ వీడియో ఎక్కడ దాకా యువత ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.